హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఎవరెవరైతే R18 సిఓఎస్ఎం ఎగ్జామ్ రాశారో ఈరోజు వాళ్ళందరికీ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు, మేడం పేపర్ టఫ్ వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని. అసలు పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి అమ్మా. యాక్చువల్గా ఏంటి అని అంటే, నేను మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు రాసిన వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ ఫోర్త్ ఇయర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే చూడండి అమ్మ, మళ్ళీ మీ డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఫోర్త్ ఇయర్లో ఉన్నారు, రైట్? నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఉన్నాయి. మరి వాళ్ళు ఏంటి అని అంటే, ఇప్పుడు 2-1, 2-2 సప్లీలు ఉన్నాయి, అవి రాస్తున్నారు. అండ్ కమింగ్ 8th రోజు 3-1, 3-2 సప్లీలు ఉన్నాయి, అవి రాయాలి. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఏంటిది, ఫస్ట్ ఇయర్ 23rd January అప్పుడు రాయాలి. మళ్ళీ ఇమీడియట్గా ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు మీ ఫోర్త్ ఇయర్? దీనికి కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చినారు సబ్జెక్ట్స్ని, రైట్? అవి పెరిగి పెరిగి పెద్ద బండరాళ్ళుగా ఉన్నాయి. ఫస్ట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, కాసం ఒక్క రోజులో చదువుతా, 2 రోజులు చదువుతా, నువ్వెంత మెంబర్షిప్ తీసుకో, ఏమన్నా చేయి, 2 రోజులు చదివితే పాస్ కావు, 100% రాసి పెట్టుకో. ఇంకోటి ఏంటి అని అంటే, మీకు కాసం డిఎం సబ్జెక్ట్స్ అనేవి దిస్ ఈస్ ద బేసిక్ ఫర్ యువర్ డేటా సైన్స్ కావచ్చు, అండ్ ఏఐఎంఎల్ కావచ్చు, మిషన్ లెర్నింగ్, వీళ్ళందరికీ ఇవి బేసిక్ సబ్జెక్ట్స్ అండి. ఇవి వస్తేనే వీటి మీద అల్గారిథమ్స్ కావచ్చు, ప్రోగ్రామింగ్ కావచ్చు, మ్యాథమెటికల్ సిమ్యులేషన్స్ కావచ్చు, ఎన్నో ఉంటాయి. బట్ ఈ సబ్జెక్ట్స్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను చెప్తున్నా, మీ సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేస్తేనే పాస్ అవుతారు. మరి R18 వాళ్ళైతే ఎవరెవరైతే మేము ఫెయిల్ అవుతాము అనే డౌట్ ఉందో వాళ్ళందరూ ఒక పని చేయండి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అయ్యో మేడం, నేను ఒక 1 మంతే అలానే చదువుతా అంటే, 1 మంత్ చదువుతావా? మరి పేపర్ టఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయలేవు. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ దెర్ ఈజ్ నో అడ్వాన్స్డ్ సప్లీ. అలాంటప్పుడు ఒక్కొక్క యూనిట్ను మీరు అనలైజ్ చేసుకొని చదువుతారా? అసలు మీకు యూట్యూబ్లో ఎక్కడ లేనంత కాసం కంటెంట్, వెరీ క్లియర్. చాలామంది లాస్ట్ మినిట్లో వచ్చి హౌ టు పాస్ ఒకటి 2 క్వశ్చన్స్ చూసుకొని పోతారు. బట్ అది కాదు స్ట్రాటజీ కాసంకి. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ చదవండి. ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఉండండి. ఇప్పుడు మాత్రం మీరు ఫోర్త్ ఇయర్ వాళ్ళైతే కనుక 5 యూనిట్స్ చదవమని చెప్తాను. ఎందుకంటే ఈసారి కాసంకి సబ్జెక్ట్ ఎగ్జంప్షన్ కూడా తీసేశారు. కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఇంకెప్పుడు సప్లీ రాసినా మినిమం నేను మళ్ళీ బాగా రాయలేను అనుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి మన వీడియోలు కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, మీ సార్ ఆర్ మీ పర్సనల్ ట్యూషన్ మీ ఇష్టం, బట్ ఫెయిల్ అవ్వకండి బేట. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలని అంటే, కొంచెం బాగా చదివిన వాళ్ళైతే డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పాను రీసెంట్గా చూడండి. చెబ్స్క్యూస్ థీరం కావచ్చు, స్టొకాస్టిక్ ప్రాసెస్ కావచ్చు, స్టడీ స్టేట్ వెక్టర్, రెగ్యులర్, అండ్ డైరెక్ట్ బేస్ థీరం ఇచ్చి బేస్ థీరం స్టేట్ చేయమని దాని ప్రాపర్టీ అడిగారు, దాని ప్రాబ్లం అడిగారు. దాని తర్వాత ఇది చూడండి 3Aలో కూడా ఇది మనకి చెప్పాను కదా, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ నుంచి అడిగారు. ఈ రెడ్ కంటైనింగ్ రెడ్ బాల్స్ అండ్ 6 వైట్ బాల్స్ ఇది ఉంది కదా, ఇది మన ప్లేలిస్ట్లో కూడా నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పాను. కానీ మనం అవన్నీ చూడం కదా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఆ టైంకి వచ్చి ప్రాక్టీస్ చేస్తుండే, బట్ అది తప్పు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు స్మాల్ శాంపుల్ కావచ్చు, లార్జ్ శాంపుల్ కావచ్చు, అండ్ ఎస్టిమేషన్స్ కావచ్చు, అండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఈసారి మొత్తం అవే క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారు. అండ్ ఈ క్వశ్చన్ చూసారా, ఏదైతే మనకి జస్ట్ సెకండ్, ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే, మనకి లాస్ట్లో ఇది నేను రీసెంట్గా కూడా మీకు చెప్పాను, రెగ్యులర్ అండ్ ఎర్గాడిక్ అనేసి మ్యాట్రిక్స్ ఫామ్లోనే ఇచ్చాడు 11A. డైరెక్ట్ మీరు రెగ్యులర్ ఎర్గాడిక్ అవుతుందా, ఇది మీకు పిఐ వాల్యూస్ కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మన దగ్గర ఉంది. అండ్ వెరీ సింపుల్ ఇచ్చాడు ఇక్కడైతే, క్లాసిఫికేషన్స్ డైరెక్ట్ క్వశ్చన్. ఈ యూనిట్లో అసలు 10కి 10 పక్కా వచ్చుంటాయి, రైట్? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చారు, నార్మల్ పాపులేషన్. మేడం ఇదంతా కాదు మేడం, మాకు ఏదో కొంచెం చాలు అని అనుకొని వెళ్తారు. బట్ కాసంని నెగ్లెక్ట్ చేస్తే ఫోర్త్ ఇయర్ వరకు అదొక రాక్షసిలాగా మన వెనుకనే ఉంటుంది. కాబట్టి బాగా చదవండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఒకవేళ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా, ఫాలో రమారెడ్డి వాట్సాప్ గ్రూప్కి రండి. పర్సనల్గా గైడ్ చేయాలా, గైడ్ చేస్తాను. ఎందుకంటే మీరు పాస్ అయ్యి ఒక ఇంజనీర్ పట్టా అనేది మీకు రావాలి, అవునా? అందుకే బేట
ఆల్ ది వెరీ బెస్ట్. వీడియోకి లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.